మన సొసైటీలో ఆల్వేస్ మెన్ వర్సెస్ విమెన్ ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. ఇట్స్ లైక్ అబౌట్ రెస్పెక్ట్ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఇంపార్టెంట్, ఈక్వాలిటీ ఇలా చాలా విషయాల్లో మెన్ వర్సెస్ విమెన్ విషయాలు నడుస్తూనే ఉంటాయి. కాకపోతే నాకు పర్సనలీ అనిపిస్తుంది మెన్ వర్సెస్ విమెన్‌కి విమెన్ వర్సెస్ విమెన్ ఇంకా చాలా ఉంది అని. లైక్ ఒక విమెన్ ఇంకొక విమెన్‌ని ఎంతవరకు రెస్పెక్ట్ చేస్తుంది? ఒక విమెన్ ఇంకొక విమెన్‌కి ఎంతవరకు ఈక్వాలిటీ రైట్ ఇస్తూ ఉంటది? చాలా లాంగ్ ఇయర్స్ బ్యాక్ ఇంకాను కూడా ఉమెన్ తనకున్న కట్టుబాటలని, ఆ బ్యారియర్స్‌ని ఓవర్‌కమ్ చేస్తూ, హర్డల్స్‌ని ఫేస్ చేస్తూ చాలా టైమ్స్‌లో చాలా వరకు తను స్ట్రెంగ్త్‌గా పోరాడి ఒక కంఫర్ట్ జోన్ ఇంకా బయటకొచ్చి తనకి తాను ఏదో ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటది. అట్లా టైంలో ఎంతమంది వుమెన్ ఆ వుమెన్‌కి సపోర్ట్ చేస్తారు. మనలో మనకి ఈక్వాలిటీ ఉండదు. మనలో మనకే రెస్పెక్ట్ ఉండదు. దాన్ని మనం మెన్ ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఈజ్ ఇట్ రైట్ అని నాకు అనిపిస్తుంది. మనం ఎంత ముందుకు వెళ్తున్నా ఎక్కడో కొన్ని ఆలోచనలు అక్కడే ఆగిపోతున్నాయి. ఒక విమెన్ వేసుకున్న డ్రెస్‌ని కావచ్చు, ఆర్ తను చేసే ప్రొఫెషన్‌ని కావచ్చు, ఇంకేదైనా థింగ్స్‌ని కావచ్చు, ఇంకొక విమెన్ ఎప్పుడూ వేలెత్తి చూపిస్తూనే ఉంటుంది. ఇది అందరు విమెన్స్ చేస్తారని చెప్పను గానీ, ఎక్కడో కొంతమంది విమెన్స్ మాత్రం ఇలా అవుతున్నారు. సో మనలో మనకి పోటీ ఉంది. మనలో మనకే ఈక్వాలిటీ లేదు. ఫస్ట్ దాన్ని ఓవర్‌కమ్ చేద్దాం. తర్వాత మెన్ ఇంకా దాన్ని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. విమెన్స్ డే ఈజ్ నాట్ అబౌట్ వన్ డే సెలబ్రేషన్. ఎవ్రీ డే విమెన్స్ డేగానే ఉండాలని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు ఒకరికి ఇంకొకరు ఈక్వాలిటీ ఇద్దాం. ఒకరికి ఇంకొకరు రెస్పెక్ట్ చేద్దాం. అలాగే ఒకరి ఇంపార్టెన్స్ ఇంకొకరు తలుచుకుందాం. దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్దాం. తర్వాత మనం మెన్స్‌ని ఇంకా ఆ ఈక్వాలిటీ, ఆ రెస్పెక్ట్, ఆ కెరియర్ అన్నీను ఎక్స్‌పెక్ట్ చేద్దాం. సో ప్రతి ఒక్క విమెన్ ఏదో ఒక వేలో బెస్ట్ ఇస్తూ ఉంటారు. ఐదర్ హౌస్ వైఫ్ కావచ్చు, వర్కింగ్ విమెన్ కావచ్చు. హౌస్ వైఫ్ అయితే ఇంటిని ఎంత చక్కగా తన పిల్లలని, హస్బెండ్‌ని, అత్తమామ గారిని ఇలా చాలా చక్కబెట్టుకుంటూ ఉంటుంది. వర్కింగ్ విమెన్ అయితే అటు బయట, ఇటు ఇంట్లో 2 సైడ్‌లో కూడా మేనేజ్ చేయడంలో చాలా వరకు సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తూ ఉంటుంది. సో ఇద్దరికీ వాళ్ళవే అయిన ప్రియారిటీస్ ఉన్నాయి. ఇద్దరికీ వాళ్ళవే అయిన ఇండివిడ్యువాలిటీస్ ఉన్నాయి. సో ఈక్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళ లైఫ్ చాయిసెస్ వాళ్ళకి ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్‌కి రెస్పెక్ట్ చేద్దాం. అలానే ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుందాం. అండ్ నా బంగారమ్స్ అందరికీను హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే.